బలిగినడం అయిపోతే ఎట్రా, చంచలం అయిపోతే ఎట్రా? నువ్వెంత స్ట్రాంగ్ ఉండాలి అసలు. కదలిన వారు స్థిరులై ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి కదా. చంచలం అయిపోతే ఎట్లా? ఇంతమంది జనం కూర్చొని వింటున్నారే, మీలో ఎవరైనా గుండె మీద చేపెట్టుకొని ధైర్యంగా చెప్పండి, అయ్యా దేవుని కృపను బట్టి ఆయన సన్నిధిలో మోకాళ్ళ మీద పడి ఏదైనా నేను తీర్మానం చేసుకుంటే కృపలో ఎప్పుడు తప్పిపోలేదు, అసలు కదల్చబడలేదే, రక్తమే జయం. చెప్పాలి సాక్ష్యం ఏంటో. నన్ను పరిశీలించము, పరిశోధించము, అంతరంగమందు నీకు ఆయాసకరమైంది ఏమైనా ఉందేమో చూడు అని ప్రార్థన చేసే దమ్మున వాళ్ళు ఎంతమంది? నువ్వు నిదానించి చూచిన ఎవరు నిలవగలరు? చూసి చూన్నట్టుగా పోనేవయా అనే సబ్జెక్టేగా ఎప్పుడు. నా దుఃఖం, నా బాధ అంతా ఏంటంటే నీ ప్రమేయం లేకుండా, నీ ప్రయత్నం లేకుండా, నీ కృషి లేకుండా ఎందుకో దేవుడు నిన్ను మీ కుటుంబాల్లో జ్ఞాపకం చేసుకున్నాడు, మీ బంధువులను జ్ఞాపకం చేసుకున్నాడు. గొప్ప రక్షణ భాగ్యం ఉంటే కాదు, ఉన్నతమైన సేవ పిలిపించాడు, ఎన్నెన్నో ఆధిక్యతలు ఇచ్చాడు. నీకు వచ్చిన పొజిషను, జ్యేష్ఠుడు, 12 మందిలో పెద్దోడు, ఈ పొజిషను నువ్వు కష్టపడితే వచ్చింది కాదుగా, కృపలో నీకు అనుగ్రహించబడిందే కదా. ఇంతటి ఆధిక్యత ప్రభు నీకు ఇస్తే నీకు వచ్చిన భయంకరమైన శోధనలా, యోసేపుకి వచ్చినంత బాధ నీకు వచ్చి వచ్చిందా? నీకేమీ లేదు. నువ్వు స్థిరమైనడు గాక, నువ్వు చంచలం అయిపోయి, నువ్వు నిశ్చలంగా ఉండే స్థితి లేక అచంచలమైన మనిషిగా మారిపోయి, అత్యంత బలహీనుడిగా తేలిపోయి, అపవిత్రపరిచి మాయని మచ్చగా మిగిలి దుఃఖమునకు, కష్టమునకు, శాపమును కారణంగా మిగిలిపోయావు. వింటున్న ప్రజలారా, ఒక తీర్మానంలో నిలబడలేకపోతున్నావా? సమర్పణలో నిలబడలేకపోతున్నావా? సంఘములో స్థిరపడలేకపోతున్నావా? పరిచయంలో కుదురుకోలేకపోతున్నావా? చలించిపోతున్నావా? కదిలిపోతున్నావా? జాగ్రత్త. దేవుడికి ఇచ్చిన మహిమకరమైన స్వాస్థ్యములు కోల్పోయే ప్రమాదంలో ఉన్నావు నీవు. నీలో ఈ ఊగిస్తున్నాడు ధోరణి ఉందా? తీర్మానం అంటే ఎట్టుండాలి తెలుసా? ఏ కుక్క వస్తుందో, కోడి వస్తుందో, గొర్రె వస్తుందో, మేక వస్తుందో, ఎద్దు వస్తుందో అనుకున్నాడు యెఫ్తా. నా ఇంట్లోంచి ఏది బయటకు వస్తుంది నీకు బలిచ్చేస్తానన్నాడు. దేవుడు అంగీకరించాడు, అఖండ విజయాన్ని ఇచ్చాడు, ఆనందోత్సాహాలు తింటికి వస్తున్నాడు. తనకున్న ఏకైక బిడ్డ యవనస్తురాలు, నాన్నగారు గెలిచారు, స్వాగతం చెప్పాలని విజయోత్సవానికి స్వాగతం పలుకుతా బయటకు వస్తే గుర్రం నుంచి కింద పడి పొరలాడి ఏడుస్తున్నంత బాధ. అయ్యో నా బిడ్డ, నా ప్రాణమును తల్లడిలో చేయవారిలో ఒకతే వైతివి. ఏమైంది నాన్నగారు, నేనేం తప్పు చేశాను?